హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. వన్‌ప్లస్ నుంచి ఒక అఫీషియల్‌గా అప్డేట్ అయితే బయటపడింది. త్వరలో వీళ్ళు వన్‌ప్లస్ 15ని లాంచ్ చేస్తున్న రూమర్స్ అయితే బయటపడాయి. అంటే ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతదనేది కన్ఫర్మ్ డేట్ తెలీదు గానీ, కాకపోతే చైనాలో ఆల్రెడీ అయితే లాంచ్ అయింది. వన్‌ప్లస్ 14 తెలుసు కదా! వన్‌ప్లస్ 14తో కంపేర్ చేద్దాం. ఈ మొబైల్ ఏమేమి ఫీచర్స్ ఇంక్రీజ్ చేస్తారనేటివి. సో, చాలా వరకైతే ఇంప్రూవ్‌మెంట్ చేశారని చెప్పొచ్చు. మేజర్‌గా నాకు ఇంప్రూవ్‌మెంట్ అనిపించింది ఏమంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చనమాట. ఎందుకంటే మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా మనకి ఐఫోన్ గుర్తొచ్చేస్తుంది. ఈ మొబైల్ ఇంటీరియర్ అనేది ఐఫోన్ ఉన్న మాదిరిగా ఉందనమాట. ఈ వన్‌ప్లస్ 15లో కూడా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్‌కి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. మనకి సైడ్ అయితే మెటల్ ఆర్ అల్యూమినియం ఫినిష్ అయితే ఉండొచ్చు. మాక్సిమం మెటల్ ఫినిష్ ఉంటదనమాట. అనుకుంటున్నా, చూడాలి. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. సౌండ్ కూడా చాలా లౌడ్ అయితే ఉంటది. అలాగే మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. IP68 అండ్ IP69 కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. వాటర్‌లో 20 మినిట్స్ దాకా అయితే సర్వే చేయగలదు. చాలా వరకు బ్రాండ్స్ అన్ని కూడా వాటర్ రేటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇక డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. ఒక అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పొచ్చు ఈసారి మనకి వన్‌ప్లస్ 15లో. అంటే మనము ఈ డిజైన్ చూస్తే ఖచ్చితంగా ఐఫోనే గుర్తుకొస్తదనమాట. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.7 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే మీద రాబోతుంది. మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. మనము స్ట్రీమింగ్ చేసేటప్పుడు మనకి బాగుంటదనమాట. మనకి విజిబుల్ ఎక్స్‌పీరియన్స్ ఓఎల్ఈడీ డిస్ప్లేలో. 165 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. స్క్రీన్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటది. HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇందులో L1 సపోర్ట్ ఉంది. అంటే మనం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతా ఆల్మోస్ట్ మనము అల్ట్రా హెచ్‌డీలో చూడొచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటదనమాట విజిబుల్ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతా ఏముంటాయి? అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవే ఉంటాయి మాక్సిమం. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. LPDDR5X రాబోతుంది. మనకి ఇది UFS 4.0తో రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్ పెట్టారనమాట. అంటే ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఒక బీస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. జీపీయూ అయితే 23% వరకు ఇంక్రీజ్ చేశారనమాట. జీపీయూ అంటే ఓవరాల్‌గా గేమింగ్ మీద ఉంటది. మనం సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆంథర్ 16 రాబోతుంది. అలాగే ఆక్సిజన్ OS 16 రాబోతుందని చెప్తున్నారు. కానీ మనకి ఆంథర్ 16 అంటున్నారు కాబట్టి మేబీ ఏమైనా చేంజెస్ ఉండొచ్చనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ మాత్రం అయితే ఒక హైప్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. మెయిన్ కెమెరాలో ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చు. ఇందులో మనకి అప్ టు 3x వరకు అయితే మనకి ఆప్టికల్ జూమ్ ఉంది. ఇంకా టెలిఫోటో కెమెరా అంటే నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే టెలిఫోటో కెమెరాలో వచ్చే ఫోటోస్ అనేటివి టూ మచ్ బెటర్ ఉంటాయన్నమాట. అందుకని టెలిఫోటో కెమెరా ఎప్పుడైనా గాని నేను బెటర్ అని చెప్తాను. లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. లాస్ట్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా మనకి 32 ఎంపీ ఇచ్చారనమాట. 32 ఎంపీ అంటే బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ నుంచి మీరు డీసెంట్ ఫోటోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి ఎంత వీడియో రికార్డింగ్ ఇచ్చారని తెలియదు. ఇక్కడ కూడా మాక్సిమం 4K ఉంటది అనుకుంటున్నా. చూద్దాం. నేను డీసెంట్ కెమెరాస్ అని చెప్తానన్నమాట. డీసెంట్ అంటే మీరు అనుకున్న డీసెంట్ కాదు. డీసెంట్ అంటే ఒక స్మూతెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు ఈసారి ఈ వన్‌ప్లస్ 15లో. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. అలాగే 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. అలాగే 50 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఓవరాల్‌గా బ్యాటరీ డిపార్ట్మెంట్‌లో చాలా అడ్వాన్స్‌గా థింక్ చేశారనమాట. ప్రెజెంట్ మనము ఏ ఫ్లాగ్‌షిప్ మొబైల్ చూసినా గానీ మనకి బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ ఇంత ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. బట్ మనకి ఇది 7000 mAh బ్యాటరీతో రాబోతుంది కాబట్టి కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ మొబైల్ ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు చెప్పిన స్పెక్స్ అన్ని జస్ట్ లీక్ అయిన స్పెక్స్. ఆల్మోస్ట్ ఇవే కన్ఫర్మ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉండదనమాట. మొబైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వరకు వీడియో చూసుంటారు కాబట్టి తప్పకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్.